రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్ మరియు భూగర్భ గనుల శాఖ మార్చులు కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం నివారణకు ఎక్సైజ్ శాఖలోని ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. నవోదయం కింద ఇప్పటికే 21 జిల్లాలను సారారహిత జిల్లాలుగా చేయటం జరిగిందని వివరించారు. అక్రమ మద్యం నియంత్రణపై ఇప్పటికే ముఖ్యమంత్రి వర్యులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అక్రమ మద్యం నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రవీంద్ర పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ఫోర్స్మెంట్ ను మరింత కట్టుదిట్టం చేయటం జరిగిందని, దాంతో రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల పనితీరు బాగా మెరుగుపడిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో ల్యాబ్లను ఏర్పాటు చేసి అవసరమైన తనిఖీలు చేసి నాణ్యమైన మద్యం సరఫరాకు తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలంలో ఈ నెల 3వ తారీఖున డిపార్ట్మెంట్ జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్లో అక్కడ వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం అక్కడికి వెళ్ళి, అంటే ఇది రొటీన్గా రాష్ట్రం అంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఎక్కడ కంప్లైంట్ వచ్చినా ఇమ్మీడియట్గా స్పందించి అక్కడికి వెళ్ళి రైడ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో అక్కడ ఒక స్పూరియస్ లిక్కర్ తయారవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్, లేబుల్స్ కానీ తర్వాత ఆ లేబుల్స్ అన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత కొన్ని షాపుల దగ్గర ఐడెంటిఫై అయ్యి దాని మీద డీటెయిల్గా వెళ్ళినప్పుడు సప్లై చేసే వ్యాన్ కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఒక ప్రాంగణాన్ని కనుగొనడం జరిగింది. హైవే రోడ్డుకి ఆనుకుని కదిరినాథుని కోట గ్రామంలో, అంటే మొలకల చెరువు పట్టణానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ దగ్గర జరుగుతుందని చెప్పి ఆ వెహికల్ అక్కడ ఉండడం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత దాని మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత అక్కడ కొంత ఈ డిస్టిలేషన్ జరుగుతుందనేది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ బట్టి తెలియడం జరిగింది. వెంటనే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారికి ముందే సమాచారం ఉంది. ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి చేయటం జరిగింది. ఇమ్మీడియట్గా దాంట్లో